రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం తీవ్ర చర్చకు దారితీస్తుంది. రెండేళ్ల పాలన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక వాస్తవాలను ప్రజలకు తెలియచేయడానికేనా, లేక భవిష్యత్తులో తీసుకోబోయే ఆర్థిక నిర్ణయాలకు ముందస్తు సంకేతమా అనే చర్చ సాగుతోంది. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మాత్రం ఈ శ్వేతపత్రంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ ప్రయత్నమని ఆరోపిస్తోంది. హామీలను ఎగ్గొట్టడానికి గతంలో చంద్రబాబు అనుసరించిన విధానాలను గుర్తు చేస్తూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో బాబు మార్క్ శ్వేతపత్రం రాజకీయాలపై ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీ ప్రజలను ఎలా గందరగోళపరచాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. రెండేళ్ల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ఇవ్వాల్సిన అవసరం ఏమి వచ్చింది? రానున్న రోజుల్లో ప్రజల నడ్డి విరిచే విధంగా అదనపు భారం పడే అవకాశం ఉంటుందా, లేక తను ఇచ్చిన వాగ్దానాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం సాధ్యం కాదని సంకేతం ఇవ్వడమా? టీడీపీ జనసేన కలిసి బాండ్ల రూపంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేసినట్లుగా భ్రమపడాలనా? ఉద్యోగులు ఇకపై తమ డిమాండ్లను అడగకుండా బెదిరించడమా? 2024 ఎన్నికలకు ముందు ఓదరగొట్టిన రీతిలో ఈ రెండేళ్లలో ఎంత సంపద సృష్టించారో ఎందుకు చెప్పలేకపోతున్నారు? పైగా అప్పులు చేయకపోతే సంక్షేమ స్కీములు ఇవ్వలేమన్న సందేశం ఎందుకు ఇవ్వాల్సి వస్తోంది? జగన్ టైంలో రెండేళ్ల కరోనా ఉన్నా ఎన్నడైనా ఆర్థిక పరిస్థితిపై ప్రజలను బేజారెత్తించేలా మాట్లాడారా? ఆయన టైంలో ఓడరేవులు, మెడికల్ కాలేజీలు, ఊరూరా సచివాలయ భవనాలు వంటివి ఎన్నిటినో నిర్మించి సంపద సృష్టిస్తే కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసిన ప్రగతి ఏమిటి? ప్రైవేటు వారు తప్ప ప్రభుత్వం ఏమీ చేయలేదన్నట్లుగా చంద్రబాబు మాట్లాడడం బలహీనతగా కనిపించదా? అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కూడా గత ప్రభుత్వం పైన విమర్శలు చేసి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారా లేదా? యథావాత చూస్తే ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, ఉద్యోగులకు పీఆర్సీ వంటివి ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఈ శ్వేతపత్రం కథ నడిపారా అన్న ప్రశ్న పలు వర్గాల నుంచి వస్తోంది. అయితే ఆ విషయం మనసులో పెట్టుకుని పైకి మాత్రం సంక్షేమ కార్యక్రమాలు ఆపబోమని చెబుతున్నా ఏదో జరగబోతోందన్న అనుమానం కలుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఎక్కడికి వెళ్లినా జన ప్రభంజనం కనిపిస్తుండటంతో చంద్రబాబు తన మేనిఫెస్టోలోని కొన్నింటినైనా కొంతమేరైనా అమలు చేశారనిపిస్తుంది. గతంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని, విభజిత ఏపీకి 2014 టర్మ్లో సీఎంగా పనిచేసినప్పుడు గాని ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోండి. 2014 ఎన్నికలకు ముందు రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని వాగ్దానం ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కొద్ది మొత్తం చేసి ఆశకు హద్దు ఉండాలని వ్యాఖ్యానించారు. పలు హామీలను ఎగవేశారన్న విమర్శను ఎదుర్కొన్నారు. 1995లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావును కుర్చీ నుంచి దించేసి తాను సీఎం అయ్యాక చేసిన డబుల్ గేమ్ ఒక ఉదాహరణ అవుతుంది. అప్పట్లో కిలో సబ్సిడీ బియ్యం ధర ₹2 ఉండేది. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేశారు. ఇలాంటివి మరికొన్ని కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ 1996 జనవరిలో మరణించారు. అదే సంవత్సరం లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల ప్రచారంలో తాము గెలిస్తేనే ఈ స్కీములన్నీ కొనసాగించగలుగుతామని చంద్రబాబు చెప్పేవారు. మద్య నిషేధం మరింత గట్టిగా అమలు చేస్తానంటూ హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ జనానికి చెప్పడం ఆరంభించారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ సమావేశాలు పెట్టించారు. ఆయన కూడా స్వయంగా కొన్నిట్లో పాల్గొనేవారు. ఉదాహరణకు ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులతో జరిగిన మీటింగ్లో మద్య నిషేధంపై అభిప్రాయం కోరారు. మద్య నిషేధాన్ని సరిగా అమలు చేయలేకపోతున్నామని, అక్రమ మద్యం రాష్ట్రంలోకి విరివిగా వస్తోందని చెప్పేవారు. 1994 ఎన్నికలకు ముందు ప్రజలను, వివిధ వర్గాల వారిని అడిగి వాగ్దానాలు చేయలేదు. ఎన్టీ రామారావు వాటిని అమలు చేసిన నేపథ్యంలో తనపై వ్యతిరేకత రాకుండా ఉండడానికి చంద్రబాబు ఈ ప్రజాభిప్రాయ సేకరణ వ్యూహం అమలు చేశారు. తదుపరి కిలో రేషన్ బియ్యాన్ని ₹5.5 పెంచారు. మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. ఇలా పలు నిర్ణయాలను తిరగదోడారు. అయితే ఇదంతా ప్రజల ఆమోదంతోనే జరిగిందన్న భావన కల్పించడానికి యత్నించారు. సరిగ్గా అదే పందాలో ప్రస్తుతం కూడా ఆయన వెళ్లే యత్నం చేస్తున్నారా అన్న సందేహం వస్తుంది. అప్పటి రాజకీయ పరిస్థితులు, సమాచార వ్యవస్థ, ఇప్పుడున్న పరిస్థితి, సోషల్ మీడియా వేరు. అందువల్ల కొంత జంకుతున్నట్లు అనిపిస్తుంది. 2024 ఎన్నికలకు ముందు ఆకాశమే హద్దుగా వరాలు ప్రకటించారు. అదేమంటే సంపద సృష్టించడం తెలుసునని అన్నారు. తీరా చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. జగన్ టైంలో 2 ఏళ్ల కరోనా ఉన్నప్పటికీ మొత్తం 5 ఏళ్లలో సుమారు 35,000 కోట్ల అదనపు ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చగలిగితే ఈ 2 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం కేవలం 600 కోట్ల అదనపు ఆదాయాన్ని మాత్రమే సాధించిందని వైసీపీ నేతలు లెక్కలు చెబుతున్నారు. అయినా గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని, దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందని ప్రచారం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు. ఆ విధ్వంసం ఏమిటో ఎంతకీ చెప్పకపోవడం విశేషం.
చంద్రబాబు ఈసారి ఒక సంగతి చెప్పారు. 2 హామీలు తప్ప మిగిలినవి అమలు చేశామని అన్నారు. ఇంతకుముందు అన్నీ చేసేశామని, ఇంకేమైనా అడిగితే వారి నాలుక మందమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మాత్రం ఆ 2 హామీలు అమలు చేయలేదని అంగీకరించడం విశేషం. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. దానికి ప్రత్యామ్నాయంగా P4 అమలు చేస్తున్నామని కొన్నాళ్లు చెప్పినా ప్రజలు విశ్వసించడం లేదన్న సంగతి అర్థమై ఉండాలి. అలాగే 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని, 23 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని అన్నా కేంద్రం వాటిలో ఉన్న సత్యం ఏమిటో చెప్పేసింది. కేవలం 7,000 కోట్ల రూపాయలలోపే పెట్టుబడులు వచ్చాయని, వాటి వల్ల 22,000 ఉద్యోగాలు వస్తాయని ఒక జవాబులో వెల్లడించింది. చంద్రబాబు అప్పట్లో ఇచ్చిన హామీల ప్రకారం ఏడాదికి సుమారు 1,50,000 కోట్లు సంక్షేమ స్కీములకు వెచ్చించాలని అంచనా. కానీ 2 ఏళ్లకు కలిపి అంత చేశానని ఆయన తెలిపిన లెక్కలను బట్టే అర్థమవుతుంది. మొదటి సంవత్సరం ఒక పెన్షన్ 1,000 రూపాయలు పెంచడం తప్ప మరే స్కీము అమలు చేయలేదు. ఆ తర్వాత అమలు చేస్తున్న అనేక పరిమితులు, కోతలు పెడుతున్నారన్న విమర్శ ఉంది. ఇక ఉద్యోగ సంఘాలు తమకు చేసిన వాగ్దానాల గురించి అడుగుతుంటే ఇప్పటికే మొత్తం రాష్ట్రం ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకే సరిపోతుందని ప్రకటిస్తున్నారు. అంటే ఇది ఒక రకంగా తమను బెదిరించడమే అవుతుంది కదా అన్నది ఉద్యోగుల భావనగా ఉంది. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోని దగ్గర పెట్టుకుని ఎందుకు మాట్లాడరో ప్రజలు అర్థం చేసుకోలేరా? అప్పుల గురించి నేరుగా వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు. కాగా ద్రవ్యలోటు అన్నది మిథ్య అని, కాకి లెక్కలని చంద్రబాబు వ్యాఖ్యానించడం విన్నవారికి మతిపోయినంత పని అయింది. అంటే బడ్జెట్ మిథ్య, సంపద సృష్టి మిథ్య అని అనుకోవాలా? ఇంతకీ ఈ శ్వేతపత్రం విడుదలలో అసలు లక్ష్యం ఏమిటో తెలియడానికి మరికొంత సమయం పడుతుందేమో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.